సీఎం రేవంత్ రెడ్డి నేడు కమాండ్ కంట్రోల్ సెంటర్లో విద్యా కమిషన్తో సమావేశం కానున్నారు. విద్యాశాఖ ఉన్నతాధికారులతో సాయంత్రం సమీక్ష నిర్వహించనున్నారు రేవంత్ రెడ్డి. విద్యా ప్రమాణాలు పెంచడానికి తీసుకోవాల్సిన చర్యలపై ఉన్నతాధికారులతో చర్చించనున్నారు. అనంతరం రాష్ట్రంలోని అన్ని విశ్వవిద్యాలయాల వైస్ ఛాన్సలర్లతో సమావేశం కానున్నారు. విద్యా ప్రమాణాలు మెరుగుపరచడానికి తీసుకోవాల్సిన జాగ్రత్తలపై దిశానిర్దేశం చేయనున్నారు సీఎం రేవంత్. సీఎం రేవంత్ రెడ్డి నేడు కమాండ్ కంట్రోల్ సెంటర్లో విద్యా కమిషన్తో సమావేశం కానున్నారు. విద్యాశాఖ ఉన్నతాధికారులతో సాయంత్రం సమీక్ష నిర్వహించనున్నారు. విద్యా ప్రమాణాలు పెంచడానికి తీసుకోవాల్సిన చర్యలపై ఉన్నతాధికారులతో చర్చించనున్నారు రేవంత్ రెడ్డి. అనంతరం రాష్ట్రంలోని అన్ని విశ్వవిద్యాలయాల వైస్ ఛాన్సలర్లతో సమావేశం కానున్నారు. విద్యా ప్రమాణాలు మెరుగుపరచడానికి తీసుకోవాల్సిన జాగ్రత్తలపై దిశానిర్దేశం చేయనున్నారు రేవంత్ రెడ్డి. ఇదే విషయానికి సంబంధించి మరిన్ని అప్డేట్స్ మా స్పెషల్ కరెస్పాండెంట్ సునీల్ అందిస్తారు. సునీల్. లక్ష్మి, విద్యాశాఖపై ఉన్నత స్థాయి సమీక్ష చేయబోతున్నారు సీఎం రేవంత్ రెడ్డి. సాయంత్రం 5 గంటలకు కమాండ్ కంట్రోల్ సెంటర్ లో ఆయన మొదట విద్యా కమిషన్ చైర్మన్ ఆగ్నూరు మురళి సభ్యులతో సమావేశం అవుతారు. ఇప్పటికే కమిషన్ రాష్ట్ర వ్యాప్తంగా వివిధ ప్రభుత్వ పాఠశాలలో కావచ్చు, అదేవిధంగా రెసిడెన్షియల్స్ ఉన్నటువంటి స్థితిగతులకు సంబంధించి ఆ తర్వాత చేపట్టాల్సినటువంటి చర్యల గురించి కూడా ఒక నివేదికను ప్రభుత్వానికి అందజేసింది. ఆ మేరకు ఈ రోజు మొదట విద్యా కమిషన్ తో సీఎం భేటీ కాబోతున్నారు. ఆ తర్వాత ఇక విద్యాశాఖ ఉన్నతాధికారులతో సమావేశం కాబోతున్నారు. 6 గంటలకు ఆయన విద్యా కమిషన్ ఇచ్చినటువంటి నివేదికను ఆధారం చేసుకుని విద్యాశాఖ అధికారులతో మాట్లాడబోతున్నారు. చేపట్టాల్సినటువంటి సంస్కరణలకు సంబంధించి వచ్చే ఏడాది నుంచి అమలు చేసే దిశగా ప్రభుత్వం ఒక ప్రయత్నం అయితే చేస్తుంది. అందులో భాగంగా 6 గంటలకు విద్యాశాఖ అధికారులతో సీఎం సమీక్షా సమావేశం నిర్వహించబోతున్నారు. ఇప్పటికే రాష్ట్ర వ్యాప్తంగా ఉన్నటువంటి ప్రభుత్వ పాఠశాలలో ఎటువంటి సౌకర్యాలున్నాయి, ఇక రానున్న రోజుల్లో చేపట్టాల్సినటువంటి అంశాలకు సంబంధించి అధికారులతో చర్చించబోతున్నారు. మరోవైపు యంగ్ ఇండియా రెసిడెన్షియల్ స్కూల్ కి సంబంధించి కూడా ప్రభుత్వం ఇప్పటికే కొన్ని నియోజకవర్గాల్లో శంకుస్థాపన చేసింది. మరికొన్ని చోట్ల ఆ భూసేకరణకు సంబంధించి పనులు ఎంతవరకు వచ్చాయి ఏంటి అనేది కూడా అధికారుల నుంచి వివరాలు తెలుసుకోబోతున్నారు. ఆ పనులను వేగవంతం చేసే దిశగా ఇప్పటికే ప్రభుత్వం నిధులను కూడా మంజూరు చేసింది. ఇక వాటి నిర్మాణాన్ని త్వరితగతిన పూర్తి చేయాలి. వచ్చే 2 ఏళ్లలో రాష్ట్ర వ్యాప్తంగా అన్ని నియోజకవర్గాల్లో రెసిడెన్షియల్స్ ని ప్రారంభించే దిశగా ప్రభుత్వం ఒక యాక్షన్ ప్లాన్ అయితే రెడీ చేసింది. ఆ దిశగా అధికారులకు కూడా కీలక సూచనలు చేయబోతున్నారు. ఇక విద్యాశాఖ అధికారులతో సమీక్ష సమావేశం ముగిసిన తర్వాత రాష్ట్ర వ్యాప్తంగా ఉన్నటువంటి అన్ని విశ్వవిద్యాలయాల వీసీలతో వైస్ ఛాన్సలర్లతో సీఎం సమావేశం కాబోతున్నారు. యూనివర్సిటీలలో ఉన్నటువంటి పరిస్థితులు, అంటే అక్కడ ఉన్నటువంటి సిచ్యువేషన్స్ ఎలా ఉన్నాయి, అక్కడ ఫ్యాకల్టీ కావచ్చు, లేకపోతే విద్యార్థులకు సంబంధించినటువంటి సమస్యలు, అక్కడ అన్నిటిని కూడా వీసీల నుంచి తెలుసుకోబోతున్నారు. ఆ తర్వాత చేపట్టాల్సినటువంటి సంస్కరణలపై కూడా వాళ్ళతో ఈ రోజు సమావేశంలో సీఎం చర్చించి ఆ తర్వాత ఆ తదుపరి కార్యాచరణను కూడా ప్రభుత్వం ప్రకటించే అవకాశం ఉంది. వరలక్ష్మి.